అమ్మ క్వశ్చన్ సీతం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అంటే బేబక్క నుంచి మీ దాకా ఊకే సముద్రం కన్నీరు పారుతుంది. అది ఓవర్ యాక్టింగ్ అనుకోవచ్చా, జెన్యున్ అనుకోవచ్చా? అది జెన్యున్ అండి. ఐ డోంట్ థింక్ సో. ఏడవడం ఇస్ నాట్ వీక్నెస్, ఇది మా అందరికీ తెలుసు. ఎందుకంటే ఐ డోంట్ థింక్ సో ఎమోషన్ చూపిస్తే ఆమె వీక్, ఆమె ఓవర్ యాక్టింగ్ చేస్తుందంటే నేను అస్సలు ఒప్పుకోను. మరి అదే మాదిరిగా మనకు మణికంఠని చూసుకుంటే మీరు అలా ఎందుకు ఒప్పుకుంటలేరు? మణికంఠ నాకు బ్యాక్ స్టాప్ చేశాడు అని నేను కోపం అయ్యాను ఆయన మీద. మిగతా అన్ని ఆయన చాలా కోపం వచ్చే లోపల కూడా ఐ థింక్ మీరు ఈ రోజు నన్ను ఎలిమినేషన్ చూస్తే నువ్వు చాలా మంచిగా ఆడుతున్నావు అని, ఇలాగే జనాలు నీకు ఇష్టపడుతున్నారు, అలాగే ఆడు అని చెప్పి వచ్చారు. నా గురించి ఏమైనా క్వశ్చన్? మేడం మీరు జెన్యున్ ఆడిరని బయటకు వచ్చిరా? ఐ డోంట్ నో. మీరే నాకు ఓట్ చేయలేదు సో నాకు తెలియదు. కానీ నిజంగా నాకు ఒకటే అర్థమవుతుంది దట్ మీ అందరికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉండే నా నుంచి. ఎక్స్పెక్టేషన్స్ ఫస్ట్ సెకండ్ వీక్ లో చాలా మంచిగా నేను ఫుల్ఫిల్ చేశాను, కానీ ఆ తర్వాత నా గేమ్ ఎక్కడో తగ్గింది. సో ఆల్ ఐ కెన్ సే ఇస్ ఐమ్ రియల్లీ సారీ. నేను ఎలిమినేట్ అయిన తర్వాత ఇప్పుడు దాకా ఏడవలేదు, కానీ ఇప్పుడు ఏడుస్తానేమో నాకు అనిపిస్తుంది. కానీ ఐ లవ్ యూ ఆల్, ఐ లవ్ యూ ఆల్. టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? మీరెవరు అనుకుంటున్నారు? నిఖిల్. ఇంకా ఏమైనా క్వశ్చన్స్? గురించి ఒక్క మాట గురించి ఏం చెప్తారు మేడం? నేను ఐ థింక్ బిగ్ బాస్ మేడం మళ్ళీ మీరు బిగ్ బాస్ కి వెళ్ళాలి. బిగ్ బాస్ విన్నర్